ఎప్పుడైనా సరే మీ నాన్నగారికి సపోర్ట్ చేయడానికో, చెప్పుకోవడానికో ఒక శక్తి, ఒక వ్యవస్థ లాంటి వ్యక్తులు ఉన్నారు. మీకు అలా ఎవరైనా ఉన్నారండి ఇండస్ట్రీలో చెప్పుకోవడానికి? అంటే నాకు స్టార్టింగ్ నుంచి నేను ఇండిపెండెంటే. కాకపోతే ఏంటంటే సురేష్ బాబు గారితో నా అసోసియేషన్ చాలా చాలా కాలంగా. అవును. చాలా కాలంగా ఉంది. సో మోస్ట్లీ నేను ఏది పెద్ద మేజర్ ప్రాబ్లంతో ఆయన దగ్గరికి వెళ్ళటం కానీ ఉండదు. బట్ ఎందుకో మా అసోసియేషను, మా కొలాబరేషను చాలా సంవత్సరాలు నిలబడింది. ఐ థింక్ మేబీ నేనేననుకుంటా ఆయనతో ఎక్కువ సినిమాలు చేశాను. ఒక 7 సినిమాల దాకా చేసాం ఇద్దరం కలిసి. వెరీ నైస్ సక్సెస్ఫుల్ సినిమాలు కూడా చేసాం. సో ఎక్కువ బాగా స్ట్రాంగ్ అసోసియేషన్ అంటే నాకు సురేష్ బాబు గారితోనే నేను చెప్పచ్చు. కానీ ఇండస్ట్రీలో చాలా మంది మాట్లాడితే ఏంటంటే సురేష్ బాబు గారిని మేనేజ్ చేయడం చాలా కష్టం, ఆయనతో వేగలేము, అసలు ఆయనతో సినిమా చేయలేము, ఇలా రకరకాల మాటలు మాట్లాడుతుంటారు. ఎందుకంటే ఒక స్క్రిప్ట్ ఆయన దగ్గరికి వెళ్ళిందంటే అది సినిమాగా అవ్వడానికి ఒక 5-6 ఏళ్ళు ఆ కాంపౌండ్ చుట్టూనే తిరిగిన డైరెక్టర్లు నేను చూశాను. వాళ్ళు మాట్లాడారు. కానీ మీకెందుకు అంత ర్యాప్ అంత ఈజీగా ఎలా కుదిరింది? అంటే మీ ఇద్దరి మధ్య ఎలాంటి డిస్కషన్ జరుగుతుంటాయి సినిమా గురించి? ఎక్కువ మాట్లాడడం బ్రదర్, అదే ఎక్కువ మాట్లాడడం. ఇప్పుడు నేను ఏదన్నా అనుకుంటే ఒక స్టార్టింగ్లో ఇది కూడా 5 పేజెస్ అంత ఉంటుంది అంతే. స్క్రిప్ట్ ఆర్డర్ లాగా ఉంటుంది, ఏదో 1 లైన్ ఆర్డర్ లాగా, కొంచెం డీటెయిల్డ్ 1 లైన్ ఆర్డర్, 5 పేజెస్ అంత పంపిస్తాం. చదువుతారైనా ఫస్ట్ టైం కూడా డైలాగ్ వర్షన్ ఏం వినలేదు ఆయన అసలు. ఎప్పుడు చదివి ఏంటిది అంటాడు ఆయన. జస్ట్ క్యాజువల్గా 5 మినిట్స్ మాట్లాడుకుంటాం అంతే. ఇప్పుడు దాకా మేము చేసిన సినిమాలన్నీ ఆ స్క్రిప్ట్ మీద ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు డిస్కషన్ తప్ప ఎక్కువ డిస్కస్ చేసింది లేదనమాట. సో అప్పుడు ఎందుకు బేబీ అంతే బ్రదర్, కొంతమందితో అండర్స్టాండింగ్ కుదురుతుంది, కొంతమందితో కుదరదు మనకి. సో ఆయనతో కుదిరింది.